నిజామాబాద్ జిల్లా డిచ్చిపల్లి మండలం గణపూర్ గ్రామానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సీసీ రోడ్ నిర్మాణం చేశారు. అలాగే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఎస్సీ కాలనీకి నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరియు ఆరోగ్య ఉప కేంద్ర భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అలాగే చైతన్య నగర్లో సీసీ రోడ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అలాగే ప్రజాహితం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన అన్ని హామీలు తొందరలోనే ప్రజలకు అందేలాగా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇల్లు కట్టిస్తాము, ఇల్లు లేని వారు ఉండకూడదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా 100% చేపిస్తాము. దాంట్లో ఇంకేం అనుమానం లేదు. ఇంకా వేరే ఏ సమస్య ఉన్నా కానీ మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అందరు కూడా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీములన్నీ కూడా మీరు గమనించండి. ఇంకొకటి కూడా ఇప్పుడు చాలామందికి 500 రూపాయల సిలిండర్ రావట్లేదు అంటున్నారు. అది సైట్ బంద్ ఉంది. మీకు అందరు కూడా మా నాయకులకు మేము చెప్తా ఉన్నాం, మీరు ఇంటింటికి పోయి ఎవరెవరికి ఏదో రాలేదో ఒక లిస్టు తయారు చేసి వాళ్ళ డేటా అంటే సిలిండర్ నంబరు, గ్యాస్ కనెక్షన్ నంబరు, ఆధార్ నంబరు, హౌస్ నంబరు ఇవి 3 తీసుకొని మనం ఒక లిస్టు తయారు చేయండి. మన ఎంపీడీఓకి చెప్పి మనం ఇప్పుడు ఎప్పుడైతే సైట్ ఓపెన్ చేస్తుందో అందరు కూడా ఇప్పుడు ఎందుకంటే మనం 60-70 లక్షల మందికి సిలిండర్ ఫ్రీగా 500కి ఇస్తున్నాం, 500 సబ్సిడీ మీద. మరి మీకు ఇవ్వడానికి ఇబ్బంది లేదు. అది కంప్యూటర్ ప్రాబ్లమో ఏదో ఇష్యూ ఉండి ఆగిపోయినాయి. ఇప్పుడు లింక్ కూడా బంద్ ఉంది కాబట్టి మీరు లిస్టు తయారు చేసి మనకు అందరు కూడా 500 రూపాయలుగా సిలిండర్ ఇప్పించచ్చు. ఇంకా ఎవరైనా 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా రాని వాళ్ళు ఉంటే ఏదైనా మీటర్ నెంబర్ తప్పుండి ఆధార్ లింక్ సరిగా లేకుండా ఇదంతా ఉంటే కూడా అవి కూడా చేపిస్తాం. సో ఏం ఇబ్బంది లేదు. మీరు అందరు కూడా మరి చక్కగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని మనం ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తాము.